అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 40వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. మొహం పక్కకు తిప్పుకుంటారు. ఆకాష్, కిరణ్లు సరోజిని గారిని అప్పుడు చూస్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి అత్తా అని పిలవగానే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడే కాంపౌండర్ రాఘవరావు గారు సీతమ్మ గార్ల డెడ్ బాడీస్ని తీసుకొని వస్తాడు. నిర్జీవంగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి ఆకాష్, కిరణ్ కన్నీటి పర్యంతం అవుతారు. నానమ్మ, కిరణ్లు ఎంత బాధ అనుభవిస్తున్నారు. చూడు, నువ్వే బేలగా అయిపోతే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి చెప్పు, వాళ్ళకి ధైర్యం, ఓదార్పు నువ్వే కదా అని ఆకాష్ వీపు నిమురుతూ ఓదారుస్తారు. భద్రం గారు ఆకాష్ని పట్టుకొని ఊరుకోరా, శశి ఏడుస్తుంటే గౌతమికి కూడా క కన్నీళ్లు వస్తాయి. గౌతమ్ అరే శశి అని అంటూ తన దగ్గరికి వెళ్ళబోతాడు. కానీ సూర్య గౌతమ్ చేపట్టుకొని ఆపి, వద్దురా, తనని తనివి తీరే ఏడవనివ్వులే, అప్పుడే తన మనసు కాస్త కుదుట పడుతుంది. గౌతమ్ కానీ శశి అంతలా ఏడుస్తుంటే, సూర్య అది కన్నీరు కాదురా, వాళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమ అలా కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. అందుకే ఈరోజు తను అంతలా ఏడుస్తున్నా నాకు ఆపాలని అనిపించట్లేదు. మనస్ఫూర్తిగా ఏడవని, ఆ బాధంతా బయటకు పోతే గాని తన మనసు ప్రశాంతంగా మారదు అని చెప్పటంతో గౌతమ్ ఆగిపోతాడు. సాగర్, ఆకాష్ మావయ్య అత్తయ్యని ఊరికి తీసుకువెళ్దాం. ఆకాష్ వద్దురా, ఇక్కడే పూర్తి చేద్దాం. సాగర్ ఎందుకు వద్దురా? ఆకాష్ అక్కడ అందరి మదిలో చిరునవ్వు నవ్వుతూ కలకలలాడుతున్న అమ్మా నాన్న రూపమే నిండిపోయి ఉంటుంది. వాళ్ళకి ఇలా నిర్జీవంగా పడి ఉన్న వాళ్ళని చూపించటం నాకు ఇష్టం లేదురా. అయినా అమ్మా నాన్న పోయి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి ఆ రోజు జరిగిందంతా అందరికీ కథలు కథలుగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడే పూర్తి చేద్దాం అని చెప్తాడు. ఆకాష్ చెప్పింది సరోజిని గారికి, భద్రం గారికి, కమలమ్మ గారికి కూడా సబబుగానే అనిపించటంతో అందరూ ఒప్పుకుంటారు. భద్రం గారు 2 పూలమాలలు తెప్పించి రాఘవరావు, సీతమ్మ గార్లకి వేస్తాడు. సరోజిని గారు కూడా తీసుకువచ్చి పట్టుపంచె రాఘవరావు గారికి, పట్టుచీర సీతమ్మ గారికి కప్పుతారు. తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే శశి కన్నీటితో కుప్పకూలిపోతుంది. సరోజిని గారు శశిని హక్కున చేర్చుకుంటుంది. స్రవంతి అమ్మమ్మ అంటూ కమలమ్మ గారిని పొదివి పట్టుకుంటుంది. సూర్య, గౌతమ్ నువ్వు శశి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను ఆకాష్ వాళ్ళతో కలిసి వెళ్తాను అని చెప్పి రాఘవరావు గారు సీతమ్మ గార్ల డెడ్ బాడీ తీసుకొని వాళ్ళ మహాప్రస్థానానికి బయలుదేరతారు. ఆకాష్, సాగర్, భద్రం గార్లతో కలిసి సూర్య వాళ్ళు వెళ్ళిన కాసేపటికే గౌతమ్, శశి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ మహాప్రస్థానంలో ఆకాష్ తన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి వాళ్ళ ఆఖరి ప్రయాణానికి ఆఖరి వీడ్కోలు చెప్తాడు. అందరూ తడిబారిన కన్నులతో, బరువెక్కిన మనసులతో ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే సరోజిని గారు సాగర్తో ఎందుకురా ఇలా చేశావ్ అని కోపంగా అడుగుతారు. సాగర్ నేనేం చేశాను పెద్దమ్మా అని అడుగుతాడు, దేని గురించో అర్థం కాక. సరోజిని గారు ఏం చేశావా? ఎందుకురా ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు? రఘు, సీత ఇద్దరూ పోయారు. ఆకాష్, కిరణ్, స్రవంతి ఏమైపోయారో తెలీదు. అమ్మని ఎక్కడ ఎవరింట్లో దాచి ఉంచావు? ఏం జరిగిందో తెలియక మీరంతా ఏమైపోయారో అర్థం కాక రోజు నరకం అనుభవించేవాళ్ళం. అయినా నీకు మాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదు కదరా? అసలు మేము ఉన్నాం అనుకున్నావా, చచ్చాం అనుకున్నావా? ఆకాష్ అది కాదత్తా. సరోజిని గారు నువ్వు ఆపరా, మాకు పిల్లలు లేకపోయినా మీరే మా పిల్లలు అనుకున్నాం. కానీ మీరు ఏం చేశారు? మేము ఇదే ఊళ్ళో ఉన్నాం, మాతో చెప్పాలనిపించలేదు. కనీసం అమ్మను కూడా మా ఇంట్లో ఉంచుకోలేము అనుకున్నావా? తీసుకువెళ్ళి ఎవరింట్లోనో పెట్టడానికి దానికి కూడా పనికిరాకుండా పోయామా అని అంటూ సాగర్ మీద తన కోపం మొత్తం చూపిస్తారు. భద్రం గారు సరోజిని ఇంక ఊరుకో, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత కోప్పడినా ఉపయోగం లేదు కదా అని సరోజిని గారికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తారు. సాగర్ పెద్దమ్మ, పెదనాన్న ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అయినా అమ్మమ్మని మీ దగ్గర ఉంచటానికి నాకేం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? నేను ఒకరోజు అమ్మమ్మని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. అంతా మీకు వివరంగా చెప్పాలని. కానీ మీ ఇంటి దగ్గర దేవేంద్ర తన మనుషుల్ని కాపలాగా ఉంచాడు. ఆ క్షణం అక్కడికి మన వాళ్ళు ఎవరు వచ్చినా దేవేంద్రకి దొరికిపోవటం ఖాయం. అప్పుడు మాకే కాదు మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. అందుకే రాలేకపోయాను. లేదంటే మేము మీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాము అని నెమ్మదిగా సర్ది చెప్పడంతో సరోజిని గారు చల్లబడతారు. భద్రం గారు సూర్య దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ బాబు, ఇన్ని రోజులు మా అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడారు. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము అని చెబుతూ ఉంటే స్రవంతి ఎందుకు తీర్చుకోలేం బాబాయ్, మన కిరణ్ని సూర్య చేతిలో పెడితే మన రుణం తీరిపోయినట్టే అని అంటుంది. సరోజిని గారు ఏంటే నువ్వనేది? ఆకాష్ అవునత్త, కిరణ్, సూర్య ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్పాడు. సరోజిని గారు అవునా, ఇది చాలా మంచి విషయం అమ్మా, నువ్వు ఏమంటావని కమలమ్మ గారిని అడుగుతుంది. కమలమ్మ గారు
పిల్లలు ఇష్టపడితే ఇంకా ఆలోచించాల్సిందేముంది? అయినా వీళ్ళ గురించి సాగర్ నాకు ముందే చెప్పాడు. నాకెలాంటి అభ్యంతరం లేదు అని అనటంతో అందరూ సంతోషపడతారు. సరోజిని గారు సరే పదండ్రా మనం ఇంటికి వెళ్దాము అని అంటారు ఆకాష్‌తో. ఆకాష్, అత్త మేం రేపు మన ఊరు వెళ్దామనుకుంటున్నాము. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళ్ళిపోదాం. మీరు కూడా మాతో రండి మావయ్య అని భద్రం గారితో చెప్తాడు. భద్రం గారు రేపు నాకు వేరే పని ఒకటి ఉంది. ఇప్పుడు రాలేను. అది చూసుకొని 2 రోజులాగి నేనే వస్తాను అని చెప్తారు. సరోజిని గారు సరేరా అయితే మేము ఇంటికి వెళ్తాము. నేను కూడా మీ మావయ్యతో కలిసి ఊరికి వస్తాలే అని చెప్పి కమలమ్మ గారితో సరే అమ్మా జాగ్రత్త. వాళ్ళకి పెద్ద దిక్కు ఇప్పుడు నువ్వే కదా! ధైర్యంగా ఉండు. మంచైనా చెడైనా ఆ భగవంతుడు చూసుకుంటాడులే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సూర్య తన ల్యాప్‌లో ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని శశిని చూడటానికి తన రూమ్‌కి వెళ్తాడు. శశి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సూర్య వచ్చింది కూడా గమనించకుండా. సూర్య శశి దగ్గరికి వెళ్ళి అనుకున్నా నువ్వు ఇదే పనిలో ఉంటావని అనుకున్నా అని అంటాడు. శశి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సూర్య శశిని ఎత్తుకుంటాడు. శశి ఏయ్ సూర్య ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. సూర్య శశి మాటలు పట్టించుకోకుండా బయటికి తీసుకొని వెళ్తాడు. శశి సూర్య ఇంత రాత్రిపూట బయటికి ఎక్కడికి వద్దు ప్లీజ్ లోపలికి తీసుకువెళ్ళు. సూర్య శశి అరవకు లేదంటే అందరూ లెగుస్తారు అని శశిని అక్కడ దింపి తను వెళ్ళి తన బైక్ తీసుకొని వస్తాడు. శశి బైక్ మీద ఇంత అని అంటుండగానే సూర్య తన వేసుకున్న స్వెటర్ తీసి శశికి వేసి బైక్ స్టార్ట్ చేస్తాడు. శశి ఎక్కి కూర్చోగానే బండి ముందుకు సాగిపోతుంది. స్రవంతికి నిద్ర పట్టకపోవడంతో బాల్కనీలో కూర్చొని ఉంటుంది. బైక్ సౌండ్ విని కిందకు చూసి ఓహో ప్రేమ పక్షులు ఎక్కడికో బయలుదేరాయే అని నవ్వుకుంటూ పోనీలే కాసేపు సూర్యతో టైం స్పెండ్ చేస్తే అయినా కిరణ్ మనసు కాస్త తేలిక పడుతుంది అనుకొని వెళ్ళి పడుకుంటుంది. ప్లీజ్ సూర్య ఇప్పుడైనా చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం మనం? సూర్య శశి ఇంకేం మాట్లాడకు సైలెంట్‌గా ఉండు అని చెప్పడంతో శశి సూర్యని గట్టిగా చేతులు వేసి గట్టిగా పట్టుకొని సూర్య వీపు మీద తల పెట్టుకొని పడుకుంటుంది. శశి సూర్య నీకు చలి వేయటం లేదా? సూర్య నువ్వు ఇంత గట్టిగా పట్టుకున్నాక ఇంకా చలి ఏముంటుంది మై డియర్ హనీబీ. శశి నవ్వుకుంటూ సూర్య ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. బైక్ సిటీకి దూరంగా ఒకచోట ఆగుతుంది. సూర్య బైక్ ఆపగానే శశి ఎక్కడికి తీసుకొచ్చావు అని అంటూ తను వేసుకున్న స్వెటర్ తీసి చుట్టూ చూస్తుంది. సూర్య నువ్వు పడుకోలేదా? శశి హుహు అంటూ తల అడ్డంగా ఊపుతుంది. సూర్య దయ్యం పద. శశి ఎక్కడ సూర్య అని చుట్టుపక్కల చూస్తూ భయంగా సూర్య చేతిని చుట్టేసుకుంటుంది. సూర్య ఎక్కడేముంది ఇదిగో నా చేతిని పట్టుకొని నా పక్కనే ఉంది అని అంటాడు నవ్వుతూ. శశి అంటే నేను నీకు దయ్యంలాగా కనపడుతున్నానా? దయ్యం నాలాగా ఉండదు. పిచ్చి పిచ్చిగా జుట్టు విరబోసుకొని, తెల్ల చీర కట్టుకొని భయంకరంగా ఉంటుంది. నాలాగా అందంగా ఉండదు అని అంటుంది ఉడుక్కుంటూ. సూర్య కాసేపు ఇక్కడనే నుంచో నీకు కావాల్సిన దయ్యం వస్తుంది. అప్పుడు సరిగ్గా చూసి చెప్పు. నువ్వు చెప్పినట్టు ఉందో లేదో అని అంటూ సూర్య ముందుకు వెళ్తూ ఉంటాడు. శశి ఓయ్! ఇక్కడి దాకా తీసుకువచ్చి ఇక్కడే వదిలి వెళ్ళిపోతావా నన్ను? అంటూ సూర్య వెనక పరిగెత్తి చీకటిని చూస్తూ భయపడుతూ సూర్య చేతిని గట్టిగా పట్టుకొని తన పక్కకు నడుస్తూ ఉంటుంది. సూర్య అక్కడ ఉన్న ఒక గేట్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఒకతను ఎదురు వచ్చి సార్ మీరు వస్తారని మోహన్ సార్ చెప్పారు. నేను అక్కడ గదిలో ఉంటాను. మీకేమైనా అవసరం అయితే నన్ను పిలవండి సార్. నేను వెంటనే వస్తాను అని చెప్పి గేటు తాళం వేసుకొని వెళ్ళిపోతాడు. సూర్య శశి నడుస్తూ కాస్త ముందుకు వెళ్ళగానే అక్కడంతా రంగురంగుల గులాబీ మొక్కలు, తెల్లగా ఆరబోసిన ఉన్న మల్లెపూల మొక్కలు ఉంటాయి. వాటిని చూడగానే శశి ఆనందంగా పరిగెడుతూ వెళ్ళి వాటి మధ్యలో కూర్చొని వాటిని చూస్తూ మైమర్చిపోతుంది. తెల్లని మల్లెపూల మధ్యలో ముద్దబంతిలా మెరుస్తూ ఉన్న శశిని చూసి సూర్య మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. కాసేపటికి శశి సూర్యని చూసి ఓయ్! ఎందుకు అలా చేస్తున్నావ్? నన్ను చూస్తున్నావా? లేక మల్లెపూలు చూస్తున్నావా? అని అడుగుతుంది. సూర్య నిన్ను కాదు. అలాగే ఆ మల్లెపూలను కాదు. శశి మా ఇద్దరిని కాక ఇంకేం చూస్తున్నావ్? అని అడుగుతుంది చుట్టూ చూసుకుంటూ. సూర్య అదిగో ఆ పండు వెన్నెలను చూస్తున్నా అని అంటూ ఆకాశం వైపు వేలు చూపిస్తాడు. శశి ఆకాశంలోని వెన్నెలమ్మను చూస్తూ అవును కదా ఇవాళ పౌర్ణమి అందుకే అంత నిండుగా ఉంది వెన్నెలమ్మ అని అంటుంది తను కూడా చూస్తూ. సూర్య అవును ఆ వెన్నెలమ్మ కింద నా వెన్నెలమ్మ అంటాడు శశిని చూస్తూ. సూర్య మాటలకు శశి బుగ్గలు ఎర్రని గులాబీలవుతాయి. సూర్య వెళ్ళి ఒకవైపున మళ్ళీ మరొక వైపున గులాబీ మొక్కల మధ్య ముందుగానే వాళ్ళ కోసం అరేంజ్ చేసిన మెత్త వేసిన నులక మంచం మీద కూర్చొని శశిని చూస్తూ కూర్చుంటాడు. శశి ఆ పూల తోట మధ్యలో కూర్చొని వాటితో కబుర్లు చెబుతూ ఉంటుంది. శశి సూర్య సూర్య ఓయ్! ఏంటి పలకవు పిలుస్తున్నా కూడా ఏం ఆలోచిస్తున్నావ్? అని అంటూ వెళ్ళి సూర్య పక్కన కూర్చుంటుంది.
సూర్య శశి చేతిని తన చేతిలోకి తీసుకొని, చూడు శశి, నాకు అమ్మా, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి వాళ్ళలాగా నేను నిన్ను ప్రేమగా చూసుకోగలనో లేదో కూడా నాకు తెలీదు. కానీ వాళ్ళు లేరు అన్న బాధని మాత్రం మరిపించటానికి ట్రై చేస్తాను ప్రతి క్షణం. శశి సూర్య భుజం మీద తలవాల్చి, నువ్వు నన్ను బాగానే చూసుకుంటావు సూర్య, నాకు తెలుసు. సూర్య అవునా? అంత ఖచ్చితంగా తెలుసా నీకు? ఎలా శశి? ఎలా ఏముంది? నా ప్రతి కోపం, సంతోషం, బాధ అన్నీ నీకు తెలుసు. నేను ఎప్పుడు ఎలా ఉంటానో కూడా నీకు తెలుసు. నా ఇష్టం అలాగే నా కష్టం అన్నీ నేను చెప్పకుండానే నీకర్థమైపోతాయి. అచ్చం మా నాన్నలాగా. సూర్య అవునా? ఇదిగో అయితే నీ ఆకలి కూడా నాకు తెలుసు అంటూ తను తీసుకువచ్చిన బ్యాగ్‌లో నుంచి ఒక బాక్స్‌ని బయటకు తీసి శశికిస్తాడు. శశి ఏంటిది? అంటూ ఓపెన్ చేస్తుంది. అందులో జిలేబీలు ఉంటాయి. అది చూసి శశి వావ్! జిలేబీ నాకు చాలా ఇష్టం సూర్య అంటూ తీసుకొని తింటూ, అయితే అమ్మలాగా నా ఆకలి కూడా నీకు తెలుస్తుంది కదా! అని అడుగుతుంది వేళ్ళు నాక్కుంటూ. సూర్య నువ్వు ఆకాష్ నైట్ డిన్నర్ కూడా చేయలేదు. ఆకాష్ గురించి స్రవంతి కేర్ తీసుకుంటుంది. మరి నేనే కదా నిన్ను చూసుకోవాల్సింది. శశి ఒక 2 తిను. అవును స్వీట్ పెట్టావు. మరి హాట్ ఎవరు పెడతారు? సూర్య నువ్వు ఉన్నావు కదా! శశి ఏంటి? అని అడుగుతుంది అర్థం అయినా కూడా. సూర్య ఏం లేదులే. శశి లేచి సూర్య ఒడిలో కూర్చొని ఇప్పుడు చెప్పు ఎంత హాట్‌గా ఉన్నాను నేను అని అడుగుతుంది కళ్ళు ఎగరేస్తూ. సూర్య శశి కళ్ళల్లోకి చూస్తూ చెప్పనా? అంటూ శశితో సహా బెడ్ మీద వాలిపోయి శశి అధరాలపై మధుర సంతకం చేస్తాడు. శశి కూడా సూర్యతో జతకడుతుంది. సూర్య శశి మెడవంపులోకి చేరి వెచ్చదనం రేకెత్తిస్తుంటే శశిలోని అణువణువు సూర్యలో కలిసిపోవాలని తహతహలాడుతూ ఉంది. సూర్య తన వెన్నెలమ్మలోని అందాలను అందుకోవాలనే ఆశతో సూర్య చేతులు శశి నడుము మీటుతూ ఉంటే శశి తనువు, మనసు కొత్త సరిగమలు నేర్చుకుంటుంది. శశి తన్మయత్వంతో సూర్య అని అంటుంది. ఆ మాటతో సూర్య శశి ప్రేమ మాయలో నుండి బయటకు వచ్చి తను ఏం చేస్తున్నాడో అర్థమయ్యి శశిని వదిలి బెడ్ మీద వెల్లికిలా పడుకుంటాడు. సూర్య చెయ్యి శశికి తలగడలా మారుతుంది. శశి సూర్య రేపు మనం ఊరెళ్ళిపోతున్నాము. నువ్వు కూడా మాతో వస్తావా? అని అడుగుతుంది ఆకాశం కేసి చూస్తూ. సూర్య లేదురా. ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్‌లో ఉంది. ఈ టెన్షన్‌లో పడి ఆఫీస్‌కి సరిగ్గా వెళ్ళింది లేదు. ఆ వర్క్ అంతా పూర్తి చేసుకొని అప్పుడు వస్తా అని చెప్పటంతో శశి ముఖం దిగులుగా మారిపోతుంది. సూర్య శశి వైపు తిరిగి తన చెంప మీద చెయ్యి వేసి చూడు బంగారం. రేపు అక్కడికి వెళ్ళాక అందరూ అత్తయ్య, మావయ్య గురించి పలకరించడానికి వస్తూనే ఉంటారు. ఒకటి గుర్తుంచుకో. జరిగినది ఏదీ మనం వెనక్కి తీసుకురాలేము. వాళ్ళు లేరు అన్న నిజాన్ని నువ్వు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసినప్పుడు కాస్త ఆ బాధ నుండి బయటపడగలవు. సో బీ స్ట్రాంగ్. ప్రతి చిన్నదానికి బాధపడుతూ కూర్చోవద్దు. ఓకేనా? అని శశికి ధైర్యం చెప్తాడు. శశి మౌనంగా వింటూ సూర్య ఎదపై తల పెట్టుకొని పడుకుంటుంది. కాసేపటికి తెల్లవారుతూ ఉండటంతో సూర్య, శశి ఇంకా వెళ్దాం. అందరూ లేచే ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం. లేదంటే కంగారు పడతారు. అంటూ శశిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటారు. అప్పటికి ఎవరూ లెగవకపోవటంతో శశి, సూర్య ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. మార్నింగ్ స్రవంతి త్వరగా లేచి రాధమ్మకి టిఫిన్స్ రెడీ చేయటంలో హెల్ప్ చేస్తుంది. అందరూ రెడీ అయ్యి కిందకి వస్తారు. ఆకాష్, సాగర్ ఎక్కడా కనిపించటం లేదు. కిరణ్ సాగర్‌ని చూడు ఎక్కడున్నాడో అని కిరణ్ చెప్తుంది. గౌతమ్, సాగర్ మార్నింగ్ బయటికి వెళ్ళాడు. ఎక్కడికో తెలీదు అని చెప్తాడు. కిరణ్, గౌతమ్ పక్కకు చేరి వర్షాన్ని కలవటానికి వెళ్ళాడేమో అని అంటుంది. కమలమ్మ గారు, ఎవరే వర్ష? అని అడుగుతారు. గౌతమ్, మీ సాగర్ వర్ష అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు నానమ్మగారు అని చెప్తాడు. ఆకాష్, కమలమ్మ గారు అవునా? అని అంటారు. ఒకేసారి కమలమ్మ గారు పోనీలే వాడు కూడా ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడన్నమాట అని అంటారు. కిరణ్ అన్నట్టుగానే సాగర్ వర్ష వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వర్ష వాళ్ళ అమ్మగారు పూజ చేస్తూ హారతి ఇస్తుంటారు. సాగర్ నేరుగా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని హారతి కళ్ళకద్దుకుంటాడు. వర్ష వాళ్ళ అమ్మగారు ఎవరు బాబు నువ్వు? అని అడుగుతుంది. సాగర్, నా పేరు సాగర్ అండి అని చెప్పగానే వర్ష వాళ్ళమ్మ సాగర్ అంటే నువ్వేనా? దా బాబు దా కూర్చో. ఇంకా నుంచొనే ఉన్నావేంటి? అని సాగర్‌ని కూర్చోబెట్టి వర్ష ఇంకా లెగవలేదు. నేను వెళ్ళి తనని తీసుకొని వస్తా. ఈలోపు నీ